మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే. పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే ఊరుకోమంటూ ఫైర్ అవుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేసిన ఆ విషయాలు మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి స్వరం ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లిబుకి అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే ఉన్నాయా? ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన వ్యాఖ్యలు చేశారా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారా? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జోరందుకుందంటే అర్థం చేసుకోవచ్చు.